జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ శనివారం గంజాయి రవాణా గురించి నమ్మదగిన సమాచారం మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో గన్పూర్ ఎస్ఐ సామమూర్తి తన సిబ్బందితో కలిసి గాంధీనగర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్లి వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనబడగా వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా అందులో దాదాపు ½ కేజీ గంజాయి కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తదుపరి వారు నివాసం ఉంటున్న అద్దె గది గాంధీనగర్ క్రాస్కు వెళ్లి తనిఖీలు చేపట్టగా అట్టి గదిలో వీరు దాచిపెట్టిన మరో 5.5 కేజీల గంజాయి మరియు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దాదాపుగా 6 నెలల ప్రాంతం నుండి ఇక్కడ చెల్పూర్లోని రైస్ మిల్లులో పని కోసం వచ్చి జల్సాలకు అలవాటు పడి అట్టి పనిచేస్తున్న డబ్బులు సరిపోకపోవడంతో వీరు గతంలో పరిచయం ఉన్న ప్రదీప్ అనే వ్యక్తికి కాంటాక్ట్ అయి అతని వద్ద గంజాయి కొనుగోలు చేస్తూ ఇక్కడికి తీసుకువచ్చి ఎక్కువ రేట్లకు అమ్ముతూ అలా వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డారని ఈ విచారణలో ఒప్పుకున్నారు. తదుపరి పంచనామా నిర్వహించి సీజ్ చేసిన 6 కేజీల గంజాయిని మరియు 3 వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇక్కడ లోకల్ రైస్ మిల్లో అది లేబర్ వర్క్గా పనిచేస్తున్నారు. సో లాస్ట్ జనవరి నుంచి ఇక్కడ ఉన్నారు. లాస్ట్ 6 మంత్ నుంచి ఈ యాక్టివిటీస్లో అది పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఒక పెడ్లర్ ఉన్నారు, సప్లయర్స్, అది పేరు ప్రదీప్, రెసిడెన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అతను కూడా ఇప్పుడు ఎక్స్కౌంటింగ్లో ఉన్నారు. మేము ఒక టీం ఆల్రెడీ మేము ఈపీకి పంపడం జరిగింది. సో ఈ మొత్తం టీంలో ఇది మంచిగా ఒక 6 కేజీ టోటల్ గాంజా మాకు దొరికింది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గాంజా రికవరీ ఉంది ఇప్పటి వరకు మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంట్రోగేషన్ కూడా నడుస్తుంది. దాంట్లో ఎవరెవరు గాంజా కన్స్యూమర్స్ ఉన్నారు అది కూడా మాకు ఇంకా కొంత ఐడెంటిఫికేషన్ మాకు జరుగుతుంది. లాస్ట్ 7 days నుంచి ఒక స్పెషల్ డ్రైవ్లో మేము గాంజా కన్స్యూమర్స్కి కూడా ఐడెంటిఫై చేసాం. సో దాంట్లో అరౌండ్ 200 personsకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారు సంబంధి ఇంట్రోగేషన్ రిపోర్ట్స్ కూడా మేము ఫామ్ చేసాం. సో ఇది స్పెషల్ డ్రైవ్ ఫర్ మేకింగ్ గాంజా ఫ్రీ భూపాలపల్లి అది మేము చేస్తున్నాము. ఈ మంచి వర్క్లో ఈ గుడ్ వర్క్ ఈ మొత్తం డిఎస్పీ భూపాలపల్లి సంపత్రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దాంట్లో సిఐ చిటియాల్, మల్లేష్, ఎస్ఐ గన్పూర్ సాంబమూర్తి, తర్వాత మా గన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ నేతాజీ అండ్ శ్రీనివాస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది.